ఫ్రెండ్స్ ముందుగా అయితే అందరికీ నమస్కారం. నాకంటే ముందే మా రామ్లాల్ అన్నయ్య అయితే నమస్కారం చెప్తుండు. చూడండి ఒకసారి. అన్నయ్య చాలా చురుకు అన్నట్టు, అందుకే మాతో బాగా కామెడీ చేస్తుండు. బట్ ఏంటంటే మన మౌత్ రాలేదు. కొన్ని విషయాలు అయితే మెన్షన్ చేయడం జరిగింది మా వాళ్ళ గురించే. ఇప్పుడు ఇతను గుడికి ఫస్ట్ ముందుండి పనులన్నీ చేపిస్తున్నాడు. గుడిని అయితే మంచిగానే అంతా దగ్గరుండి చేపించడం అయితే జరిగింది. మౌత్ రావడంతో మౌత్ నేను చెక్ చేసుకోలేదు, దాని వలన నేను ఇప్పుడు మళ్ళీ వాయిస్ ఇవ్వడం అయితే జరిగింది. బావుసింగ్ అన్న అయితే మామూలుగా మొత్తము గుడి దగ్గర మొత్తం వరకు ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు ఏంటంటే చాలామంది చాలా రకాలుగా అతనికి ఇబ్బంది పెట్టిన కొన్ని విషయాలను ఆయన లైట్ తీసుకున్నాడు. అయినా సరే గుడిని అయితే ముందుండి మొత్తం కంప్లీట్ చేయించాడు. నా వంతు మనమైతే హైదరాబాద్ నుండి రావడం అయితే జరిగింది. అయితే ఫ్రెండ్స్ మనమైతే గుడికి పెయింట్ వేయబోతున్నాం అన్నట్టు. ఇలా ఎందుకు వచ్చాను కాదు, మనం హిందుత్వాన్ని చూపించుకోవాలి కదా. ప్రతి ఊర్లో ప్రతి గుడులు ఉంటాయి అన్నట్టు, మనం కూడా ఒక గుడిని నిర్మించుకుందాం అన్నట్టుగా మన ఈ అన్నలు ఉన్నారు కదా. అలాగే మా పెద్ద మనుషులు కొంతమంది మా నాయకులతోనూ చర్చించి అందరూ కట్టుగా మేమంతా అందరం మా ఊరోళ్ళం అందరం ఒక చిన్న తండ అన్నట్టు. ఈ తండలో అయితే అందరి సహకారంతోనైతే ఈ గుడిని అయితే నిర్మించబోయాడన్నట్టు. దానికి కొంచెం లీడ్ చేసుకుంది మాత్రం ఇక చూడండి మా రామ్లాల్ అన్నయ్య. మామూలుగా కాదు, ట్రిప్పుకు నమస్కారం చెప్తుండు. ఏంటంటే అన్నిట్లో ముందుంటాడు అన్నట్టుగా మా అన్నయ్యకు చాలా మంచిగా ఉంటుంది. నేనైతే మా తండ పేరు అయితే మెన్షన్ చేయలేదు కదా, దేశ తండ మరిపేట మండలం అన్నట్టు. మాది మహబూబాబాద్ డిస్టిక్తో వస్తుంది. చూడండి మా అన్నయ్య అయితే మామూలుగా కాదు, అంటే ఈయన చాలా అంటే జెన్యూన్ పర్సన్ అన్నట్టు, అలా ఉంటుంది అన్నట్టు మా అన్నయ్యతోను. వీళ్ళు చూడండి మరోసారి నమస్కారం. అందరూ అయితే మా అన్నయ్య కోసమైనా ఒక లైక్తోనైతే వీడియోను స్టార్ట్ చేయండి. ఇంకా ముందు చాలా వీడియోలు ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు కలర్తో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి. ఇలా మనము మామూలుగా మా బాబాయ్లు అన్నట్టు వాళ్ళే మేస్త్రి పనులు కూడా చేస్తారు. స్టార్ట్ చేస్తున్నాను నేనైతే పెయింటింగ్. చూడండి మనము ఏంటంటే యాటను కోసే కత్తితోనైతే పెయింటింగ్ బకెట్ని అయితే కోస్తున్నారంట మన వాళ్ళు. మొత్తము మంచిగా ఏషియన్ పెయింట్ అన్నట్టు. దీంతోనైతే మనం ఇప్పుడు పెయింటింగ్ అనేది చేస్తున్నాం. ఇక ఎదుగుతాను మా అల్లుడు అవుతాడు అన్నట్టు. చూడండి ఇక మొత్తం జెన్యూన్గా మేమైతే అంటే మామూలుగా లేబర్లను పెట్టుకోకుండా మన గుడికి మనమే పని చేయాలన్నట్టుగా మనకు కొంచెం పెయింటింగ్ వర్క్ వచ్చు కదా, అంటే మనము దాని మూలంగా నేనైతే కొంచెం పెయింటింగ్ వేద్దాం అన్నట్టుగా అయితే రావడం జరిగింది. పెయింటింగ్ కూడా మనమే దీనికి డొనేట్ చేద్దాం అన్నట్టుగా అయితే చేయడం జరిగింది. చాలామంది చాలా విధాలుగా అన్ని విధాలుగా గుడిని అయితే సహకరించారు. ఎవరికి తోచినట్టు వాళ్ళు అయితే గుడిని ఇచ్చి ముందుండి గుడిని కంప్లీట్ చేయించి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలతో థ్యాంక్ యూ చెప్తున్నాను ఫ్రెండ్స్. విషయం ఏంటంటే ఇప్పుడు మీరందరూ ఫస్ట్ తారీఖు మా గుడిని అయితే మామూలుగా ప్రారంభిస్తున్నాము. అందరూ ఆహ్వానితులే, తండ గ్రామ సభ్యులు కూడా అందరూ రావాల్సిందే. ఇప్పుడైతే మనం పనిని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఒకసారి ఇప్పుడు మామూలుగా ఉండదు, పెయింటింగ్ అయితే కలుపుతున్నాను వేరే బకెట్లోకి. ఇప్పుడు నుండి మనము వాయిస్ ఓవర్ అనేది ఉండదు, కానీ మన వీడియోని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇప్పుడు వీడియో మామూలుగా ఉండదు, మొత్తం మన జాతరవి ఉంటుంది. ఎక్కువ లాంగ్ వీడియోలతో అయితే ఉండదు, అంత షార్ట్ వీడియోసే ఉంటుంది. పనిని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నన్ను ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మీ లింగా నాయక్.
ఫ్రెండ్స్ మొత్తానికైతే మేమైతే ఈరోజు ప్రైమర్ అయితే కంప్లీట్ చేసామని చెప్పొచ్చు. ప్రైమర్ 2 కోటింగ్లను అయితే ఇంకా మన వీడియోలకు ముందు ఇంకా మరిన్ని వీడియోలు చూడాలంటే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గుడి అయితే ఇలా అయింది. మొత్తం అయితే పెయింటింగ్ ఇలా ప్రైమర్ అయితే అయిపోతుంది. మళ్ళీ వీడియోతో మీ ముందు ఉంటాను. చాలా ఆసక్తికరమైన వీడియోస్ ఉంటాయి. నెక్స్ట్ సారి వీడియోస్ ఫన్నీస్తో ఉంటాయి. నేను నెక్స్ట్ కంపల్సరీగా మీకు అందరికీ మంచి వినోదాన్ని అందిస్తానని మనస్ఫూర్తిగా కోరుతూ థ్యాంక్ యూ ఫ్రెండ్, లవ్ యూ ఆల్.